మనము సూపర్ హెల్తీ దోశ తిందాం. ఈ పిండి చూడండి ఒకసారి. ఇది మామూలుగా అందరూ దోశ పిండి కదండి. ఈ దోశ పిండిలో ఏమేమి వేశారంటే ఉద్దిబేడలు, మెంతులు, పెసరపప్పు, సబ్బు బియ్యం, అంతేనండి. మామూలు బియ్యం అయితే వేయలేదండి. ఇక్కడ చూడండి దోశ ఎంత బాగా, ఎంత హెల్తీ ప్రోటీన్ దోశ ఇది. ఒకసారి గమనించండి. ఇది బాహుబలి స్పూన్. ఇది చూడండి ఎంత హెవీగా ఉందో. మనము ఒక్కసారి దోశ చూడండి ఎంత బాగా వస్తుందో మనకు, ఎంత హెల్తీ సూపర్ ఇది. ఓకే, చాలా ఫాస్ట్గా కూడా మనకు దోశ ఈజీగా కాలిపోతుందండి. ఇక్కడ ఈ నూనె మీరు పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ వాడద్దండి. ఇది సరసొంగ తేలు అంటారు. ఓకే, అంటే ఆవాల నూనె వాడాలి మీరు. ఓకే, ఈ నూనెతో పాటు దెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెయ్యిని యూస్ చేస్తూ ఉండండి. హెల్త్కి చాలా మంచిది. ఓకే, నెయ్యి బాగా యూస్ చేయాలి. ఎంత నెయ్యి వేసుకుంటే మనకు అంత మంచిది దోశల్లో. ఓకే, ఇప్పుడు ఇది కారం. ఓకే, కారం ఎలా దంచాలంటే వెరీ సింపుల్గా చెప్తున్నాను చూడండి. ముందు ఒట్టిమిరపకాయలు, ఉప్పు వేసుకొని మిక్సీలో లైట్గా కొట్టుకోండి. తర్వాత ఎర్రగడ్డ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. రైట్, ఇది పప్పుల పొడి అనమాట. ఓకే, దోశ దగ్గరకు వచ్చేద్దాం ఒకసారి. దోశ చూసారు ఇప్పుడు. ఇంకా మనకు కాలేదు దోశ. కాలిన తర్వాత ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకేనా, చూద్దాం మనం మెల్లిగా. ఓకే, లైట్గా దోశని ఫ్లిప్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, కొంచెం క్లీన్గా మీరు చూడాలి. మన దోశని ఫ్లిప్ చేసుకోవాలండి. ఓకే, ఎర్రగా బాగా వస్తుందండి. చాలా హెల్తీ, పిల్లలు కూడా చాలా బాగా తింటారు మనకు దోశ ఇది. చూసారా, ఈజీగా ఫ్లిప్ చేయాలి. చూసారా ఎట్లా టేస్ట్గా ఉందో ఒకసారి గమనించారా మీరు. ఓకే, సూపర్ హెల్తీ దోశ అండి. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఓకేనా, ఇప్పుడు జస్ట్ ఒకసారి మనము ఫ్లిప్ చేసుకోవడము. ఓకే, కారము, పప్పుల పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. దోశ అయితే భలే ఉంటుందండి టేస్ట్. ఓకేనా, చాలామంది అనుకుంటుంటారు వీళ్ళు వేస్తున్నారు మనకు కూడా పెట్టడం లేదండి. ఎలా పెడతారండి? వాట్సాప్లో నుంచి మన దోశ ఫార్వర్డ్ చేయలేం కదా అందరికీ. ఆ టెక్నాలజీ ఏమైనా ఉంటే మీరు చెప్తే బాగుంటుందండి. ఓకేనా, ఇప్పుడు కారం వేసేసాను. రైట్, ఇప్పుడు ఒకసారి క్లీన్గా చూడండి. కారం నీట్గా పూసేస్తున్నాను దోశ మొత్తానికి. గమనిస్తున్నారా లైవ్? ఓకే, ఇలా మనం బాగా కారం పూసుకొని. ఓకే, నెక్స్ట్ పప్పుల పొడి చూసారా, ఫ్లేవర్, గార్నిష్ మీరేమన్నా అనుకోండి, సూపర్గా ఉంటుంది పప్పుల పొడి మనం వేసుకుంటే. రైట్, ఓకే, తర్వాత మనం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి తీసుకున్నాను, 1 స్పూన్ నెయ్యి ఇలా వేసుకొని నెక్స్ట్. ఓకే, ఒకసారి చేసుకోవడమేనండి ఆలస్యము. ఒక్కసారి దోశ చూడండి. ఓకే, ఎంత బాగా మనకు వస్తుందంటే సూపర్గా వస్తుందండి. రైట్, ఇదండి చూసారా సూపర్ హెల్తీ మసాలా దోశ. ఓకే, మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఒకసారి. రైట్.